నిన్న రేవంతన్ సారు లోన్ల మాఫీ షురూ చేసిండు కదా. ₹1,00,000 లోపటున్నోళ్ళందరికీ మాఫీ చేసినామని చెప్పుకొచ్చిండు. ఇక పోయిన సర్కారోళ్ళు చేసిన లెక్కలు కూడా చెప్పిండు. కానీ కారు పాటోళ్ళు ఇంకా చాలా చేసినామని చెప్పుకుంటున్నారు. ఇంట్లో నిజమెంతని చూస్తే అసలు ముచ్చట బయటపడ్డది. అవద్దం చెప్తే అతికినట్టు ఉండాలంటారు. పాపం రేవంత్ సార్కి అది కూడా వస్తలేదులా, ఉచ్చుచినా దొరికిపోతున్నాడు. పోయిన సర్కారోళ్ళు చేసిన లోన్ల మాఫీ మీద నిన్న ఓ లెక్క చెప్పిండు సార్, గుర్తుకుందా? ఓసారి నుర్రి. గత ప్రభుత్వం 2 విడతలుగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒక్కసారి 16,000 కోట్ల రూపాయలు మొదటిసారి, రెండవసారి 12,000 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాలల్లా 2 విడతలల్లా చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ, రైతులకు చెల్లించిన నిధులు 28,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ ఉన్నప్పుడు 21,000 కోట్ల లోన్ల మాఫీ చేసిండ్రట. సార్ గట్టిగా మాట్లాడుకుంటూ చెప్తున్నాడు అంటే లెక్కలు నిజమే కావచ్చు అని అనుకుంటాం కదా. కానీ ఇక చూడుండ్రి, ఇదే రేవంత్ సారు పోయిన నెలలో ఏం చెప్పిండో. 5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే. ఆగో ఇదేంది కథ? నిన్ననేమో 21,000 కోట్లని లెక్క చెప్పిండు, జూన్ నెలలోనేమో 28,000 కోట్లని అంటున్నాడు. ఏహే సార్ ఎన్నని యాదికి పెట్టుకుంటాడు చెప్పుర్రి? 5-6 డిపార్ట్మెంట్ల పనులు సారే చూసుకోవాలన్నాయే, నెలకు 4 మాటల ఢిల్లీకి పోయి రావాలన్నాయే. ఎట్లా చెప్పుర్రి? ఇట్లా కాదు, ఓసారి మనం ఉత్తమ్ సార్ని అడిగి చూద్దాము. సారు పోయిన సర్కార్ వాళ్ళు ఏ పాటు చేసిరు లోన్ల మాఫీ? గత ప్రభుత్వము రుణమాఫీ చేయడంలో కొంత వాళ్ళు మాట నిలబెట్టుకోలేని మాట కూడా వాస్తవం. వాళ్ళు 10 ఏళ్ల పాటు టోటల్ లోన్ వ్యవహారంలో ఖర్చు పెట్టిన అమౌంట్ 25,000 కోట్లు 10 ఏళ్ల పాటు. అబ్బర కొడుక, ఈసారి లెక్క ఇంకోటి ఉన్నది కదా, 25,000 కోట్ల రూపాయలని చెప్తున్నాడు. ఏహే మనిషికో లెక్క చెప్తున్నారు కదా. అసలు మీరు అధికారంలోనే ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా సారు? లెక్కలన్నీ మీ కాడనే ఉంటాయి కదా. అయినా ఇట్లా మనిషికో మాట గడికో ముచ్చట చెప్తున్నారు ఏందని వ్యవసాయం చేసే వాళ్ళు అడుగుతున్నారు. సర్కారు వాళ్ళేమో లక్షలోపటి వాళ్ళు అందరికీ లోన్లు మాఫీ చేసినామని చెప్పుకుంటున్నారు. కానీ వేల మంది వ్యవసాయం చేసేటోళ్ళు మాకు రాలేదని అంటున్నారు. అంటే ఎవలకు లెక్కలు తెలిసినట్టుగా అనొస్తలేదు, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. పోయిన సర్కారు వాళ్ళ మీద ఉన్న కోపంలా బ్యాంకులకు లిస్ట్ ఇచ్చేటప్పుడు ఏదో ఎటమాటం చేసినట్టున్నారు. అందుకే అందరికి పైసలు పడలేదని ఊర్లలో మాట్లాడుకుంటున్నారు. ఏహే గాయంత లెక్కలు తెలియని వాళ్ళు ఎట్లా పెద్ద పెద్ద కొలువులలో కూర్చున్నారని కడుపులు పట్టుకొని నవ్వుకుంటున్నారు జనం.